Hi, hello, welcome back to our channel. Today I am discussing about 9th class maths chapter 1 exercise 1.4 లోని సెకండ్ ప్రాబ్లం. మీరు ఫస్ట్ ప్రాబ్లం చూడాలంటే లర్న్ మ్యాథ్స్ విత్ మా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ప్రాబ్లము చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూసిన తర్వాత సెకండ్ ప్రాబ్లము కంటిన్యూ చేయండి. క్రింది సమాసాలను సూక్ష్మీకరించండి అన్నారు. ఇక్కడ సూక్ష్మీకరించండి అంటే మనము ఇచ్చిన వాటిని స్మాల్గా చేయడం అనమాట. ప్రాబ్లమ్ని తగ్గించి చేయడము. 3 + √3 × 2 + √2. చూడండి, ఇది ఎలా ఉంటుంది అంటే మనకు a + b ఇంటూ ఇంకా నెక్స్ట్ ఏదైనా ఒక c + d ఇలా ఉండడం అనమాట. ఈ ప్రాబ్లము a + b ఇంటూ c + dగా ఉంటే ఇక్కడ మనము a ఇంటూ cగా ఫస్ట్ రాసుకుంటాము, మరో తర్వాత b ఇంటూ cగా తర్వాత రాసుకుంటాం, మళ్ళీ a ఇంటూ d, నెక్స్ట్ b ఇంటూ dగా రాసుకుంటాము. ఇది a b c d అనుకుంటే మనం ఫస్ట్ చూడండి 3 × 2, 3 × 2, నెక్స్ట్ √3 × 2, √3 × 2, నెక్స్ట్ 3 × √3, నెక్స్ట్ √3 × √2. ఈ విధంగా మనము ఫార్ములాని బేస్ చేసుకొని సూక్ష్మీకరిస్తాము. 3 × 6, 2 × √3 అనేది మనము ఒక కరణీయ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య మల్టిప్లికేషన్లో ఎలా ఉంటుందంటే ఇలానే పెట్టేస్తాము. ఇంకా మనం ఎక్కువ ఎన్లాడ్ చేయము. +2 × √3 +3 × √2 +√6, √3 × √6ని రూట్ లోపలికి 2 మనము కలిపేస్తాము. 2 × √3 × 2 √6, 3 × 2 = 6 కాబట్టి √6 వస్తుంది. ఇది ఇలానే వదిలేస్తాం, దాన్ని అక్కడ వరకు సూక్ష్మీకరించడం అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 3 + √3 × 3 - √3 అనేది ఇది ఒక ఫార్ములా. మనము ఘాతాంకాలు మనము ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం కదా ప్రీవియస్ చాప్టర్స్లలో, ప్రీవియస్ క్లాసులలో. a + b × a - b = a² - b². వర్గమూలము ప్రాబ్లమ్స్ మనకి ఫార్ములాస్ అన్నీ వచ్చింటాయి అన్నమాట. అప్పుడు ఇది a + b × a - b రూపంలో ఉంది కాబట్టి a² - b² అవుతుంది. కాబట్టి ఇక్కడ 3 అనేది 3 అవుతుంది, b అనేది √3 అవుతుంది. కాబట్టి 3² - √3². ఇక్కడ ఈ రూట్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ రిమైనింగ్ 3 మిగులుతుంది. కాబట్టి 3² = 9, 9 - 3 = 6 ఆన్సర్ ఈ ప్రాబ్లంకి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి √5 + √2² అనమాట. √5 + √2² ఫార్ములా అంటే మనకు a + b² ఫార్ములా. a + b² ఫార్ములా ఏమంటే a² + b² + 2ab. వర్గమూలాలు మనకి ప్రాబ్లమ్స్లో మనకి ఫార్ములాస్ తెలుసు కదా, ఆ రూపంలో చేసుకోవాలి. a² అంటే √5², b² అంటే √2² + 2ab అంటే 2 × √5 × √2. √5కి ఇక్కడ ఈ రూట్కి క్యాన్సిల్ అయితే 5 వస్తుంది అనమాట. √2లో కూడా ఇక్కడ ఈ రూట్కి క్యాన్సిల్ అవుతే 2 అవుతుంది. +√2 × √10, 5 × 2 = 10, రెండింటికి కామన్ రూట్. 5 + 2 7, 7 + 2 7 + 2√10. ఈ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంకి √5 - √2 × √5 + √2కి ఇది కూడా సేమ్ ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం చేస్తాం. a + b × a - b = a² - b². చూడండి, √5² - √2². ఇక్కడ మనకు రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది అన్నాం కాబట్టి ఇలా అవుతుంది చేస్తాము. కాబట్టి √5² అంటే రూట్కి క్యాన్సిల్ అవుతుంది, 5 మిగులుతుంది మనకి. √2² రూట్కి క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది, 5 - 2 3 అనమాట. ఇది సెకండ్ ఎక్సర్సైజ్ 1.4లోని సెకండ్ ప్రాబ్లం కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ follow my channel. We meet in the next video. Thank you for watching.